ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? గ్రేవీ ఫ్రాన్స్ ఫ్రై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్లో చేసిన పచ్చిరొయ్యలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని బాగా మగ్గనివ్వాలి, బాగా సిమ్లో పెట్టుకుని. సో అది తీసేసాక సేమ్ ఆయిల్లో కొద్దిగా యాడ్ చేసుకుని నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు యాడ్ చేస్తున్నానండి. సో ఇలా చేసుకుంటే ఎగిరి కంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా ఉంటుంది. సో బాగా మెరూన్ కలర్ వచ్చేదాకా మగ్గాలి, పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. సో ఎప్పుడైతే మెరూన్ కలర్ వచ్చేదాకా మగ్గిందో దాంట్లో తగినంత ఒక స్పూన్ అంటే కారం ఒక స్పూన్ వేసుకుంటాను. మీకు ఎంత పడితే అంత కారం వేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. అదేవిధంగా ఈ ఫ్రాన్స్ ఫ్రై ఎగురు కంటే ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు. సో నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి. సో నేను చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను దాంట్లోకి. సో అలాగే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది రెడీగా ఉంచుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ లవంగాలు, సో ఈ పేస్ట్ అనేది వేస్తున్నానండి నేను దాంట్లోని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, లవంగాల పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను దాంట్లోని. సో యాడ్ చేసేసాక సో కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను అండి. కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదండి పచ్చిరొయ్యలు అనేవి, ప్రాన్స్ అనేవి, అవి వేస్తున్నానండి. బాగా కలుపుకోవాలి ప్రాన్స్ అనేవి. దాంట్లో వేసాకనే ఎక్కువ టైం సిమ్లోనే ఉంచాలని, బాగా మగ్గాలి. సో లాస్ట్గా ఫైనల్ లుక్ కనిపిస్తుంది కదా మీకు. ఫ్రాన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ వేలో చెప్పాను నేను.